పీపుల్స్ థియేటర్ బ్యానర్ పేరు మీద టీ సమోసా బిస్కెట్ బాబ్జీ డైరెక్షన్లో ఈరోజు ఈ సినిమా మంచి మనసున్న నారాయణ గారి చేతుల మీదుగా, అలాగే నాయుడు గారి చేతుల మీదుగా, శ్రీకాంత్ క్లాప్ కొట్టగా స్టార్ట్ అయింది. ఒక అద్భుతమైన ఒక కొత్త పాయింట్తో వచ్చాడు నా దగ్గరికి బాబ్జీ. దాని పేరు ఫస్ట్ పేరు చెప్పాడు, టీ సమోసా బిస్కెట్. నేను ఎందుకు పనికొస్తాను ఈ సినిమాకి అని అడిగా. చెప్తానన్నా, లైన్ చెప్పిన తర్వాత మీకు అనిపిస్తే చేద్దాం. లైన్ చెప్పిన తర్వాత ఒక గమ్మత్తు స్లాట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉండింది దాంట్లో. సో తర్వాత నాకు అనిపించినవి చెప్పడం, ఇట్లా వెళ్తే బాగుంటుంది అనుకోవటం, తను దాన్ని ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ చెప్పటం. మొత్తానికి కంటెంట్ ఏంటంటే హైదరాబాదుకి ఒక చార్మినార్, ఒక గోల్కొండ, ఒక బిర్లా మందిర్, అలాగే ఇవి ఎంత ఫేమస్సో హైదరాబాద్కి ఇరానీ ఛాయ్ కూడా అంతే ఫేమస్. సో అలాంటి ఛాయ్ని ఒక సామాన్యుడు, కామన్ మ్యాన్ తాగే పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో లేదు. ఒక సేద తీర్చుకుందామని ఒక రిక్షా కార్మికుడు ఒక 5 నిమిషాలు ఒక అరకప్పు ఛాయ్ తాగి ఆ ఫ్యాన్ కింద కొంచెంసేపు కూర్చుందామంటే వాళ్ళని ఏసీ కట్టర్ తోటి కట్ చేసి అవతలేస్తున్నారు. అంటే ఆ హోటల్లో కాలు పెట్టే అన్ని కాఫీ బార్స్ అయిపోయినాయి. మొత్తం సర్వం కామన్ మ్యాన్కి దూరం అయిపోయింది. సో ఇలాంటిది కూడా కనీసం ఛాయ్ కూడా కామన్ మ్యాన్కి అందుబాటులో లేదు సిటీలో. ఇట్లా ఎందుకు జరుగుతుంది అనే దాని మీద అద్భుతంగా తను స్క్రిప్ట్ చేసుకున్నాడు. సో ఈ సినిమాలో నా వేషం ఎంత గొప్పదో, అలాగే హీరోయిన్ ట్రాక్ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా రావటం జరిగింది. నా సినిమాల్లో ఎక్కువ మట్టుకి హీరోయిన్ క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో మాత్రం పార్లల్గా ఉండే మంచి క్యారెక్టరైజేషన్ తోటి అమ్మాయి వేషం కూడా డిజైన్ చేశాడు. అట్లాగే దీంట్లో ఇంకా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తోటి, మంచి టెక్నీషియన్స్ తోటి తన జీవితకాల తన కోరిక ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చాడు. సో ఈ సినిమా పీపుల్స్ థియేటర్ని నిజంగా పీపుల్స్ అంతా ఆదరించి అద్భుతంగా ఈ టీ సమోసా బిస్కెట్ని జయప్రదం చేస్తారని, పెద్ద హిట్గా ఈ సినిమాని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రజానాట్య మండలి ముద్దుబిడ్డ బాబ్జీ ఆయనే కథ, స్క్రీన్ ప్లే అంతా ఆయన ఉన్నాడు. అయితే హీరోయిన్ మనం వదిలేశాడు పక్కకి. అయితే హైదరాబాదులో సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఎట్లా లేకుండా పోతుందో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒకటి. రెండవది, ఈ సరళీకరణ వచ్చిన తర్వాత పేదల బతులు మొత్తం మాయమైపోయి కార్పొరేటీకరణ పోయేటువంటి ఒక ప్రమాదం వచ్చి హైదరాబాద్ బాగా కనిపిస్తుంది. నాకు 30 ఏళ్ళగా హైదరాబాద్ పరిచయం. ఆ 30 ఏళ్ళగా ఇక్కడ కారణాలు చూసినా ఈ ఛాయ్, దమ్కీ ఛాయ్ బ్రహ్మాండంగా ఉండేది. అట్లాంటిది ఎక్కడ కనపడేది వచ్చేసింది. వస్తున్నటువంటి మార్పులను కూడా అర్థం పెట్టని చూపించేట్టుగా సామాన్య ప్రజలకు ఎంత నష్టం వస్తుందో దాన్ని ప్రజానీకం చూపించాలి. దీనివల్ల ఆదాయం ఎంత వస్తుందనేది నాకు తెలియదు, కానీ ఒక మంచి భావాన్ని ప్రజానీకానికి తీసుకెళ్ళడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందువల్ల బాబ్జీ ప్రయత్నం సఫలీకృతం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. టీ సమోసా బిస్కెట్లు రెబల్ స్టార్ ఏంటి అసలు? నా తమ్ముడు అసలు ఒక యంగ్ మ్యాన్ బస్తీ మీద సవాల్ లాంటి కరెక్ట్ కదా అనుకున్నాను. కానీ గెటప్ చూసిన తర్వాత చాలా మంచి సెలక్షన్, చాలా మంచి టైటిల్, అరే అనిపించే, ఓసారి చూద్దాం అనిపించే టైటిల్ కనుక పువ్వు పూయగానే పరిమళం ఏర్పడుతుంది అంటారు. టైటిల్ చూడగానే, తమ్ముడు హీరో గెటప్ చూడగానే రాబోయే హిట్ చిత్రము అనిపించింది.
నేను ఎన్నో సినిమాల్లో చేశాను, ఎన్నో టైటిల్స్ విన్నాను, కానీ నాకు కొత్తగా అనిపించింది, గమ్మత్తుగా అనిపించింది. కనుక గమ్మత్తుగా ఉన్న ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని ఎందుకో గట్టి నమ్మకం అనిపించింది. ఒక సామాజిక స్పృహండ చాలా మంచి వ్యక్తి. అతను ఒక దర్శకుడిగా యాజిటీస్గా సినిమా ఇండస్ట్రీలో లెక్క చూసుకుంటే ఒక శ్రీశ్రీ గారి ఫంక్షన్ కానీ, ఒక నర్రా వెంకటేశ్వర గారి ఫంక్షన్ కానీ, ఒక చంద్రరాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారికి సన్మానం చేయడంలో కానీ, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి యాక్టివిటీలో అతను ఒక సైనికుడుగా, ఒక సేవకుడుగా పనిచేస్తూ బాబ్జీ ఎప్పుడు ముందుండి ప్రతి ఒక్కరిని అందరిని ఎవరిని నొప్పించకుండా వెళ్ళే మంచి వ్యక్తి. అలాంటి బాబ్జీ ఇవాళ ఈ సినిమా చేస్తున్నాడంటే అతను ప్రతి క్షణము మాట్లాడేది ప్రేక్షక దేవుళ్ళు, ప్రేక్షకులు, సామాన్యులు. అంతేగాని ఒక టైటిల్ ఉందంటే 100 మందికో 1000 మందికో నచ్చటం కాదు. అతను కోట్లాది మందికి నచ్చిన ఈ టైటిల్ పెట్టాడు, టీ సమోసా బిస్కెట్. ఇది అందరికీ రీచ్ అయిన టైటిల్. ఇలాంటి ఒక మంచి వ్యక్తికి శ్రీహరి గారు తోడుండి ఇంతమంది, ఇప్పుడు నారాయణ గారు కానీ ఇంతమంది మంచి వ్యక్తులు వచ్చి ఆయన ప్రోత్సాహం ఇవ్వటం అనేది 100% ఈ సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అనేది పరిణామంగా కనబడుతుంది. 100% బాబ్జీ లాంటి వాళ్ళు సక్సెస్ అయితే అది ఇండస్ట్రీకే కాదు యావత్ ప్రజానీకానికి మంచి జరుగుతుంది. అందరికీ నమస్కారం and hello everybody. I would like to thank People's Theatre and Babji sir for giving me this opportunity. This is a fantastic role that I have got to play in this with a fantastic cast, and I'm really happy to work again with Srihari sir. Really looking forward to work with all the artists because they're all very senior, and the whole story is a mix of drama and comedy. So my character is a central character. I'm playing an Irani girl. So I'm coming back from Iran to Hyderabad. So my role is of this journey from Iran to Hyderabad and how this girl turns into totally API'd is what I would say. So again, I would like to thank Babji sir and People's Theatre for giving me this opportunity. Thank you. టీ సమోసా బిస్కెట్. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసినప్పుడే శ్రీహరి గారికి ఈ టైటిల్ ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది ఇది విచిత్రంగా ఉందన్నారు, గమ్మత్తుగా ఉందన్నారు. అన్నయ్య ఒకే మాట అన్నారు, దిస్ ఈజ్ వెరైటీ, దిస్ ఈజ్ డిఫరెంట్. శ్రీహరి, రియల్ స్టార్ శ్రీహరి, పోలీస్, గుండా, చట్టం, యుద్ధం ఇలాంటి టైటిల్ చేసిన శ్రీహరిగా టీ సమోసా బిస్కెట్ అనే సినిమా నేను చేయడం అనేది వెరైటీ అన్నారు. అలాగే ఒక పాత్రికేయ మిత్రులు మాట్లాడినప్పుడు ఏంటంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఇందులో మీ పాత్ర ఏంటంటే కామన్ మ్యాన్ పాత్ర అన్నారు. మరి టైటిల్ ఏంటంటే చెప్పాను కదా కామన్ మ్యాన్ అని. కామన్ మ్యాన్కు కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి నేను కామన్ మ్యాన్లకు ఎప్పుడు అండగా ఉంటాను కాబట్టి, సగటు మనుషులకు అండగా ఉంటాను కాబట్టి, పౌరులకు అండగా ఉంటాను కాబట్టి, ఎక్కడ ఎవరు ఏ సమస్యలు ఉంటే వారి సమస్యల విషయంలో స్పందిస్తుంటాను కాబట్టి ఆ కామన్ మ్యాన్ పాత్రని నేను ధరిస్తున్నానని చెప్పేసి ఆ రోజే శ్రీహరి అన్నయ్య చెప్పారు. ఈ కథలో ఆయన పాత్ర కూడా అదే. అలాగే కథా ఇతివృత్తం తీసుకుంటే ఇందులో ఒక సాంగ్ ఉంది, పేదవాడికి నగరంలో చోటే లేదన్నా, ఇరానీ హోటల్ ఒక్కటే అండగా ఉందన్నా. ఈ పాటలు 2 లైన్లు వస్తాయండి. ఆ 2 లైన్లే కథ. ఒక హైదరాబాద్ లాంటి సిటీలో, అంటే ఈ హైదరాబాద్ సిటీని ఒక రాష్ట్రానికి లేదా మన ఇండియాకు ఒక సింబల్గా తీసుకుంటున్నాం, ఒక సొసైటీకి సింబల్గా తీసుకుంటున్నాం. సొసైటీలో ఉన్న అన్ని పాత్రలు, సమాజంలో ఉన్న అన్ని పాత్రలు, తెలుగు గడ్డపై ఉన్న అన్ని పాత్రలు ఈ హోటల్ చుట్టూ తిరుగుతుంటాయి. ఈ విధంగా హోటల్ చుట్టూ తిరిగే సగటు మనుషుల కథ, వాళ్ళ సమస్యల, వాళ్ళ నవ్వుల, వాళ్ళ కన్నీళ్ళ, వాళ్ళ ఆటపాటల సమాహారమే టీ సమోసా బిస్కెట్. ఈ షెడ్యూల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈరోజు నుంచి ఒక 10 days పాటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో ఈ సినిమా సంబంధించిన షెడ్యూల్ జరుగుతుంది. సెకండ్ షెడ్యూల్ని మనం ఈ సినిమాకు ప్రధాన కేంద్రమైన ఇరానీ హోటల్ అనే ఒక సెట్ను మనం పీపుల్స్ థియేటర్ పతాకం మీద దాదాపు ఒక అత్యంత భారీ వ్యయంతో ఈ సెట్ను నిర్మిస్తున్నాం. ఆ సెట్లో సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. ఆ సెకండ్ షెడ్యూల్లో దాదాపు ఈ సినిమా సంబంధించి 80% వర్క్ అయిపోతుంది. 3వ షెడ్యూల్గా ఒక 3 పాటలు ఇక్కడ కానీ లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ కానీ వెళ్ళి ఆ 3 పాటలు కూడా చేయాలనుకుంటున్నాం. ఈ 3 షెడ్యూళ్లతో ఈ సినిమా పూర్తవుతుంది. అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ ఆ ప్రాంతంలో సినిమా ప్రేక్షకుల ముందు తీసుకురావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం.